ఎవరికి తలదించడంట. చదువు. ఎవడు తరమకుండానే దుష్టుడు దుర్మార్గుడు లోకములున్నవాడు పారిపోతాడు. నీతిమంతుడు సింహం వలె చప్పటి కొడతాం గట్టిగా, అందరం గట్టిగా. సింహం వలె సినిమాలు చూడడు, సింహం వలె నాటకాలు చూడడు, సింహం వలె పాపాలకు లొంగడు, సింహం వలె రాజకీయాలకు తిరగడు, సింహం వలె శరీరాశలు పడిపోడు. ధైర్యంగా దేవుని కొరకు నడుము కట్టుకొని దేవుని కొరకే నిలబడి ధైర్యంగా ఎవరికి లొంగకుండా, ఏ శాతానికి లొంగకుండా, ఏ శరీరానికి లొంగకుండా సింహం వలె ధైర్యంగా నిలబడతాడంటే నీతిమంతుడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దుష్టుడు చెప్పకుండానే పారిపోతాడు, పాపుడుతో చెప్పకుండానే భయపడతాడు, భయందరమైన పరీక్షలు పడతాడంట. దేవుని బిడ్డలుగా నీతిమంతుడైతే సింహం వలె ధైర్యంగా ఉంటాడని బైబిల్ చెప్తున్న నగ్న సత్యం. అందుకనికే యేసయ్య గ్రంథము 51వ అధ్యాయంలో 7వ వచనంలో బైబిల్ చెప్తుంది. అక్కడ యేసయ్య ప్రవక్త ఏమంటున్నాడు? యేసయ్య గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనం, నీతిని అనుసరించే వారులారా నా మాట విను, నా బోధన హృదయమందు ఉంచుకున్న వారులారా ఆలకించు. మనుషులు పెట్టే నిందలకు నువ్వు భయపడవద్దు, దూషణ మాటలకు దిగులు చెప్పే దూషణ మాటలకు నువ్వు దిగులు పడవద్దు. వస్త్రమును కొరికి వేసినట్టుగా వారిని కొరికి వేయును. ఏమంటే తెలుసా? నీతిని అనుసరించే వారులారా, నా బోధని హృదయమందు ఉంచుకున్న వారులారా, మనుషులు పెట్టే నిందలకు భయపడవద్దు, నా చేతి నీడలు నేను కప్పి ఉన్నాను. చెప్పులు కొడతా గట్టిగా, అందరూ గట్టిగా చెప్పులు కొడతారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మనసులు పెట్టే నిందలకు భయపడవద్దు, మనసును దూషించే మాటలు భయపడవద్దు, మనసును కామెంట్ చేసే మాటలు భయపడవద్దు. నా చేతి నీడలు నేను కప్పుకొని ఉన్నాను, నా రెక్కల కింద కప్పుకొని ఉన్నాను. ఎవడు నేను కదిలించలేడు, ఎక్కడ నువ్వు కుడికెడమ తొట్టిల్లలేవు. నా మాటలు నీ నోట్లో ఉంచి ఉన్నాను, నా చేతి నీడలు నేను దాచుకొని ఉన్నాను. నువ్వు భయపడవద్దు, మనసులు పెట్టే నిందలకు నువ్వు భయపడవద్దు. మనిషి నమ్మదగిన వాడు కాదు, మనిషి మట్టితో సృష్టించిన వాడు మాయమవుతాడు. నేనున్నాను నీకే, నువ్వు భయపడవద్దు, నువ్వు నీతిగా ఉన్నావు. హల్లెలూయా. 16వ వచనంలో కింద 16వ వచనంలో, నేను ఆకాశములను స్థాపించినట్టుగా నేను భూమికి పునాదులు వేసినట్టుగా నీవు నా జనము నీవేనని చెప్పినట్టుగా నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో కప్పి ఉన్నాను. హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలను నీతిని అనుసరించి దేవుని బోధనలో తన హృదయంలో ఉంచుకున్న వాళ్ళకి దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ నోట్లో నా మాటలు ఉంచి ఉన్నాను, నా చేతి నీడలు నేను దాచుకొని ఉన్నాను. నీ వెనక ఉన్నవాడు ముఖ్యమంత్రి కాదు, నీ వెనక ఉన్నవాడు ప్రధానమంత్రి కాదు, నీ వెనక ఉన్నవాడు శాస్త్రవేత్త కాదు, మేధావి కాదు, పండితుడు కాదు, ధనవంతుడు కాదు. ఈ భూమాకాశాన్ని పుట్టకమనిపే దహించగ్గినిగా ఉన్న దేవుణ్ణి. చెప్పులు కొడతాం గట్టిగా, అందరూ గట్టిగా చెప్పులు కొడతాం. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీతిమంతులకి దేవుడు అంట ఆయన రెక్కల కింద దాచుకుంటాడు దేవుడు. నువ్వెందుకు భయపడతావు? రేపు ఉండేది ఎప్పుడు చచ్చిపోయిన వాళ్ళకి భయపడతావా నువ్వు? నిన్నున్నాను కదా. ప్రపంచం పుట్టక మనిపి, ఆకాశము భూమి పుట్టక మనిపి, యుగ యుగాలకు దేవుడనే ఉన్నాను కదా. నేను నీకు అండ ఉన్నాను, నా చేతి నీడలో దాచుకున్నాను, నీ నోట్ల నా మాటలు ఉంచి ఉన్నాను. కొండలు లేవు, ఇరుగు పాప క్రియలు లేవు, నీ నోట్ల నా మాటలు దాచిపెట్టాను. నువ్వు భయపడకాకుండా దేవుని బిడ్డలుగా ఈ రాత్రి ఒకవేళ నీతిని కోల్పోయి అవినీతిగా ఉన్నావా, బలహీనతలో ఉన్నావా, పాపక్రియల్లో ఉన్నావా, లేకపోతే చీకట్లో చిందులాడుతున్నావా, సినిమాలు చూస్తున్నావా, నా ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తున్నావా? దేవా, నిజంగానైనా నీతిమంతుడు సింహం వలె ఉంటాడని బైబిల్ చెప్తుంది. నీతిమంతుడు దుర్వార్తలకు జగడని చెప్తుంది. నైనా నీతిమంతుడు ఎన్ని నిందలు వచ్చినా భయపడడు, రెక్కల కింద దాస్తానన్నావు. నైనా నేను కూడా అదే మార్గానికి వస్తాను అడగాలి. హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 92వ కీర్తన 12వ వచనం ఏమంటో తెలుసా? నీతిమంతుడంట ఖర్జూర వృక్షం వలె మువ్వ వేస్తాడంట.
నీతిమంతుడు వృక్షము వలె ఖర్జూర వృక్షం వలె వేస్తాడు. లిబాను వలె దేవదారు వృక్షం వలె వాడు ఎదుగుతాడు. యెహోవా మందిరములో నాటబడిన వాడే దేవుని ఆవరణములో వర్ధిల్లుతారు. హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె వేస్తాడు, లెబాను వలె ఎదుగుతాడు, మందిరములో నాటబడిన వాడే మందిర ఆవరణములు వర్ధిల్లుతూ దినదిన అనుక్షణము ఆత్మీయతలో, పరిచర్యలో, ప్రార్థనలలో, అన్ని రంగాలలో వర్ధిల్లుతూనే ఉంటాడట నీతిమంతుడు. పాత అయితే భయపడతాడు, పాపం చేసిన వాడు భయపడతాడు, చీకట్లో చిందలాడినాడు భయపడతాడు, అల్ప విశ్వాస భయపడతాడు, లేదంటే ప్రార్థన చేయవాడు భయపడతాడు, నీతి లేనివాడు, అవినీతితో ఉన్నవాడు భయపడతాడు. కానీ నీతిగా నివసించిన వాడు సింహం వలె ఉంటాడని బైబిల్ చెప్తున్న నగ్న సత్యం. కీర్తన 14వ కీర్తన 4 వచ్చిన ఎవరు భయపడతారంట? పాపం చేసేవాడే భయపడేది, నిజాతి ఉన్నవాడు భయపడడు. ప్రార్థన చేయక ఆహారం మింగునట్టుగా నా ప్రజలను మింగుచు పాపం చేసే వారందరికీ తెలివి లేదా? పాపము చేసేవాడు బహుగా భయపడతాడు. ఎందుకంటే వర్షం ఆయనకు చిన్నమ్మన పెద్దమ్మన, లేకపోతే చిన్న పెద్దనైనా నా వయసు కాదా? చీకట్ల చిందులాడిన వాడు ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు నాకు బయటలో పడుతుందో, నేను ఏమైపోతానో, ఎలాగైపోతానో. ప్రియమైన సహోదరులారా, ఈ లోకములో పాపం చేసేవాడు భయపడతాడు, చీకట్లో చిందులాడేవాడు భయపడతాడు, నాటక చూసేవాడు భయపడతాడు, సినిమా చూసేవాడు భయపడతాడు, అబద్ధాలు ఆడేవాడు భయపడతాడు. కానీ నీతిగా ఉన్నవాడు భయపడడు, దేవుని రెక్కల కింద ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. యథార్థంగా నీతిగా జీవించిన వాడు ఎవరికంటే ఎవరికి భయపడి అబద్ధాలు చెప్పి ప్రమాణం చేసి మోసాలు చేసేవాడు కదంట. కీర్తనలో 15వ కీర్తన 2వ వచనంలో 15వ కీర్తన యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలికేవాడు అట్టివాడు నాలుకతో కొండములాడడు, చెలికానికి ఎప్పుడు కూడా కీడు చేయడు, పొరుగువాని మీద నింద మోపడు, అతని దృష్టికి నీచంగా ప్రవర్తించేవాడు అసూయుడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళని సన్మానించి గౌరవిస్తాడు. అతడు ఏ దానికైనా ప్రమాణం చేస్తే నష్టము కలిగినను మాట తప్పడు. ద్రవ్యమును వడ్డీకియడు, నిరపరాధుని చెరుపడు, లంచం పుచ్చుకోడు, అపకారము చేసేవాడు ఎన్నడూ కదలించబోడు. చెప్పబడతా గట్టిగా 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 హల్లెలూయా. ఎన్నడూ కదిలించబడడు. అందుకని యేసన్న గారు పాట పాడాడు, నిత్యము కదులని సియోను కొండపై. తప్పలేదు.